నమస్తే, వెల్కమ్ టు V6 టీవీ న్యూస్. నేను జమీమా. వివరాలు చూద్దాం. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు, నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు, నువ్వు ఆడకపోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నాం. ఓట్ల కోసం తండాల్లో తిరుగుతూ ఉంటే మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు, కానీ మేము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా అని నన్ను లంబాడా మహిళలు నిలదీశారు. కేసీఆర్ కూతురు కాబట్టి నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాం. ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవటం లేదు. మేము కేసీఆర్ గారికి మంచి పేరు తెస్తూ ఉంటే నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావు. ఎవరిని సంతోషపెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తోంది. నీ అహంకారం, నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి. నాకు ఒక్క వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది. నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా? అన్ని పైసలు నీకెక్కడివి? తండ్రి వయసున్న ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకుని జాగృతిలో చేరాలని అడిగి ఒప్పుకొని నాలాంటి వాళ్ల మీద ఆరోపణలు వేస్తున్నావు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకుని ఏం పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విడ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా, లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1,000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేయించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డ్ 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 TMCల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? చెప్పుకుంటేనంటే ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం గుమ్మనంగా ఉన్నాం. బయట పడతలేం, బయట కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయార్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె.